హైదరాబాద్ సోమాజిగూడ ఐటీసీ కాకతీయ హోటల్లో నిర్వహించిన ఏఐ ట్రాన్స్ఫర్మేషన్ ఎంక్లేవ్ తెలంగాణను రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా తెలంగాణలో డిజిటల్ పాలనను మరింత బలోపేతం చేసేందుకు త్వరలో డిజిటల్ అసెంబ్లీ, డిజిటల్ కౌన్సిల్ను ప్రారంభిస్తామని తెలిపారు. బ్లాక్ చైన్ ఆధారిత సర్టిఫికెట్ సేవలు 20కి పైగా శాఖలను అనుసంధానించే రియల్ టైమ్ గవర్నమెంట్ డాష్ బోర్డును అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు. టీ ఫైబర్ ద్వారా గ్రామీణ ప్రాంతాలకు డిజిటల్ కనెక్టివిటీ విస్తరణతో పాటు ఏఐ ఆధారిత పౌర సేవలను మరింత సమర్థవంతంగా అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోబోతుందని మంత్రి పేర్కొన్నారు. Great initiative what they have literally started. Every year as the time goes by, they come up with a very challenging conclave which makes everybody to give some suggestions, directions, and also see that, as said rightly by Dr. Subhi Chaturvedi, is not only the governance, there should be the connect between the academia, industry and the governance which plays a major role. సంగారెడ్డి జిల్లా బీరంగూడ డివిజన్ పరిధిలోని వివిధ కాలనీల్లో 8.55 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ వేగంగా విస్తరిస్తున్న నూతన కాలనీల అవసరాలను దృష్టిలో ఉంచుకొని రోడ్లు, డ్రైనేజీలు, తాగునీరు, వీధి దీపాల వంటి మౌలిక వసతుల కల్పనకు ప్రణాళికాబద్ధంగా నిధులు కేటాయిస్తున్నామని వెల్లడించారు. క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుంటామని, పటాన్ చెరువును రాష్ట్రంలోనే మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు నిరంతరం కృషి చేస్తామని అన్నారు. అభివృద్ధి పనుల్లో ఎలాంటి అలసత్వం సహించేది లేదని, నాణ్యతా ప్రమాణాలతో నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. బిహెచ్ఎల్ మెట్రో కాలనీకి నేను రెండోసారి ఎమ్మెల్యే అయిన తర్వాత 7 కోట్ల రూపాయలు రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యే పెట్టాడు 10 రూపాయలకి నేను ఇయ్యాడు. డ్రైనేజు, సీసీ రోడ్, మెయిన్ రోడ్ వేసినాం, లేకపోతే ఇల్లు అమ్ముకొని బయట పోతుంది, నడవలేని పరిస్థితి ఉంటే. ఎందుకు చెప్తున్నానంటే మీకు తెలవాలి కాబట్టి ఒకటొకటి అన్నీ వస్తాయి, తొందరపడకండి. గవర్నమెంట్ దగ్గర డబ్బులు ఇస్తలేదు. 450 ఫైళ్ళు ఉన్నాయి మనకి. పటాన్ చెరువు నియోజకవర్గాన్ని జిహెచ్ఎంసీలో 450 ఫైళ్ళల్లో 150 ఫైళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. ఇంకా మనకు ఒక 150 కోట్ల వర్కులు మన ప్రపోజల్ పెట్టున్నాం. కాబట్టి తొందరపడకుండా తప్పకుండా అన్ని రోడ్లు, డ్రైన్లు, కరెంటు, వాటరు, అన్ని మౌలిక వసతులన్నీ సమకూర్చి మీకు ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత మనది. వర్షాకాలం అన్నప్పుడు హైదరాబాద్లోనే జూబ్లీస్, బంజారాహిల్స్లో గిట్ట వాటర్ వచ్చి ఇళ్ళకి వస్తూ ఉన్నాయి. మనది కొత్తగా పడ్డ కాలనీలు ఇప్పుడిప్పుడే మనం డెవలప్ చేసుకుంటూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతనే ఈ పరిస్థితి ఏర్పడదు, అంతకుముందు లేదు. డెవలప్ జరుగుతూ ఉన్నది కాబట్టి తప్పకుండా అందరినీ. హైదరాబాద్లోని బల్కంపేట శ్రీ ఎల్లమ్మ పోచమ్మ అమ్మవారి ఆలయంలో నిర్వహించిన ఆషాఢ బోనాల మహోత్సవాల్లో పిసిసి వైస్ ప్రెసిడెంట్, సనత్ నగర్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కోట నీలిమ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి సంప్రదాయబద్ధంగా బోనం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ఆమెకు వేద ఆశీర్వచనం అందించి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం రాష్ట్ర ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, సుఖశాంతులు కలగాలని, సమృద్ధిగా వర్షాలు కురిసి తెలంగాణ సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు డాక్టర్ కోట నీలిమ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం బోనాల పండుగను రాష్ట్ర పండుగగా అత్యంత వైభవంగా నిర్వహిస్తుందని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. చీరాలలో నిర్వహించిన సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ గంజాయి, బ్లేడ్ బ్యాచ్లు, నేరాలు, ఘోరాలకు పాల్పడే వ్యక్తులను గొడ్డలి పార్టీ ప్రోత్సహిస్తుందని విమర్శించారు. శ్రీకాకుళంలో ఆ పార్టీకి చెందిన ఓ మాజీ మంత్రి కుమారుడు ప్రమాదానికి కారణమైనప్పటికీ బాధితుడిని ఆసుపత్రికి తరలించకుండా వదిలేశారని ఆరోపించారు. అనంతరం ఇతరులపై కేసు నమోదు చేసి ఆ కేసును మాఫీ చేసుకునే ప్రయత్నం చేశారని అన్నారు. గొర్రెల కాపరి ప్రమాదంలో మరణించిన ఘటనపై 44 ఏళ్లే కదా, పెద్ద సమస్య లేదు అనే విధంగా ఆ పార్టీ అధినేత వ్యాఖ్యానించారని సీఎం చంద్రబాబు విమర్శించారు. అలాగే పరామర్శకు వెళ్లిన సమయంలో వీధుల్లో ఉన్న పోలీసు అధికారులని ఆ పార్టీ నేతలు చుట్టుముట్టి అసభ్యంగా ప్రవర్తిస్తూ వెకిలి చేష్టలకు పాల్పడ్డారని ఆరోపించారు. గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్,
నేరాలు ఘోరాలు చేసే వ్యక్తులందరినీ ప్రోత్సహిస్తారు. మొన్న మీరు చూడండి, ఒక మాజీ మంత్రి, సమాజానికి హితం చెప్పవలసిన వ్యక్తి కొడుకు యాక్సిడెంట్ చేశాడు. చేస్తే ఏం చేయాలి? చనిపోయిన వ్యక్తిని హాస్పిటల్ తీసుకుపోవాలని లేదా అని మిమ్మల్ని అడుగుతున్నాను. బాధ్యత కలిగిన వ్యక్తి అయితే నేరుగా తన హాస్పిటల్ తీసుకెళ్ళి ముందు ట్రీట్మెంట్ ఇప్పించి బతికిచ్చే అవకాశం ఉంటే బతికించాలి. అది చేయలేదు. మాజీ మంత్రి ఇమ్మీడియట్గా వెళ్ళి వాళ్ళ తండ్రి కాబట్టి ఆ కొడుకు కేసు మాఫీ చేయడానికి వేరే వాళ్ళపైన కేసు పెట్టించాడు. వేరే వాళ్ళపైన కేసు పెట్టి ఈ కేసు మాఫీ చేసుకున్నారు. ఇప్పుడు రాష్ట్రం అంతా సీసీటీవీ కెమెరాలు పెట్టాను. ఎవడైనా దొంగతనం చేసినా, నేరాలు ఘోరాలు చేసినా కబద్దార్, మూడో నేత్రం మీ వెంటనే ఉంటుంది. ఎవరు తప్పించుకోలేరు. వస్తే ఈయనంటాడు, చాలా చిన్న పిల్లోడు చంపేశాడు, ఏమవుతుందని మాట్లాడతాడు. గొర్రెల కాపరి చనిపోయాడు. చనిపోతే 44 ఏళ్ళు చనిపోయాడు. దానికి పెద్ద సమస్య ఏంటంటాడు. మీరు ఒక్కసారి ఆలోచించుకోవాలి. మానవత్వం ఉండాలి మనుషుల్లో. వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ ఈ విప్లవాత్మక చట్టాన్ని తెచ్చారని పుష్పశ్రీ వాణి తెలిపారు. అత్యాచారాలు, మహిళలపై జరిగే ఘోర నేరాలకు సంబంధించి 21 రోజుల్లోనే విచారణ పూర్తి చేసి నిందితులకు శిక్ష పడేలా చట్టంలో నిబంధనలు చేర్చడాన్ని ఆమె సమర్థించారు. దిశ అనేది పేరు కాదు, దిశ చట్టం అనేది మహిళల భద్రత కోసం, మహిళల రక్షణ కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, గత ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చినటువంటి గొప్ప చట్టం. అది కేంద్రంలో ఆమోదం పొందకపోయినా ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇంప్లిమెంటేషన్ అనేది జరిగింది. దిశ అనేది పేరు కాదు. దిశ చట్టంలో ఏదైతే మహిళల ఫోన్లో ఉన్నటువంటి SOS నుంచి పోలీస్ స్టేషన్లో 0 FIR వరకు, అదేవిధంగా నేరస్తుడు అరెస్టు నుంచి ఫోరెన్సిక్ నివేదిక వరకు, ఛార్జీ షీటు నుంచి ప్రత్యేక కోర్టులో శిక్ష వరకు నిర్మించిన సమగ్ర మహిళా భద్రతా వ్యవస్థ. అంటే త్వరితగతిన మహిళలకి న్యాయం జరగాలి. ఈ రాష్ట్రంలో మహిళలపై ఏ నేరం జరిగినా, ఏ ఘోరం జరిగినా, ఏ అత్యాచారం జరిగినా ఏదైతే దర్యాప్తు అనేది స్పీడ్గా జరిగి ఆషాఢమాస బోనాల పండుగ సందర్భంగా సికింద్రాబాద్ నియోజకవర్గంలోని బౌద్ధ నగర్లో బోనాల నిర్వహణ కోసం ఆలయ కమిటీలకు చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున నియోజకవర్గ పరిధిలోని 200 ఆలయ కమిటీలకు దాదాపు 1 కోటి విలువైన చెక్కులను ప్రభుత్వ విప్ డాక్టర్ బల్మూరి వెంకట్ అందజేశారు. దగ్గర 200 పైచీలకు చెక్కులు, 1,10 లక్షల రూపాయలు ఈరోజు ఏదైతే బోనాలు సందర్భంగా ప్రతి దేవాలయంలో ఈ యొక్క పండుగను చాలా ఘనంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో, పండుగ ముందే ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమము 1:30కి అఫీషియల్ టైం ఇవ్వడం జరిగింది. యాజ్ పర్ టైం కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఇది పార్టీలకు అతీతంగా పండుగ వాతావరణం ఏదైతే హైదరాబాద్ నగరంలో బాగుండాలనే ఉద్దేశంతో, ఒక మంచి ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టింది. దీంట్లో స్థానిక ఎమ్మెల్యే గారికి ఇన్ఫార్మ్ చేసినప్పుడు కూడా ఆలస్యంగా వారు కావాలని చెప్పి ప్రోగ్రాంకి వచ్చి దాని తర్వాత ప్రోగ్రాంకి ఆటంకం కలిగించే ప్రయత్నం చేశారు. కానీ దేవుడు చూస్తాడు. ఏదైతే నిజంగా వాస్తవానికి ప్రజలకి చెక్కులు పంపిణీ చేయాలని చెప్పి స్థానికంగా మా కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా చాలా ఓపికతోటి, సహనంతో మా ఆడం సంతోష్ గారు సమన్వయం చేసి ప్రజలకి చెక్కులు పంపిణీ చేయాలి. అది ఫస్ట్ ప్రయారిటీ. పార్టీల పేరుతోటి కొట్లాడుకుంటే చెక్కులు రావాల్సిన ఎవరైతే అర్హులు వాళ్ళు ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో, ఓపికతోటి, సహనంతో చెక్కులని పంపిణీ చేయడం జరిగింది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకాన్ని తాను ఫోర్జరీ చేయలేదని, అది నిరూపితమైతే నేరుగా జైలుకు వెళ్లేందుకు సిద్ధమని హైందవి కాలేజ్ అధినేత గడ్డం శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. తాము హైడ్రాకు ఎలాంటి దరఖాస్తు సమర్పించలేదని, హైడ్రా కమిషనర్కు కూడా ఎలాంటి అప్లికేషన్ ఇవ్వలేదని స్పష్టం చేశారు. తమ పేరుతో దరఖాస్తు వెళ్లి ఉంటే అది ఎలా జరిగిందనే అంశంపై కార్యాలయం స్థాయిలో సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరారు. రాజకీయ నాయకుడినని కారణంతో తనను లక్ష్యంగా చేసుకుని కేసు నమోదు చేశారని ఆయన ఆరోపించారు. హైదరాబాద్లో వాళ్ళు ఏమంటారు, మీ బిల్డింగ్ ఉంది కదా, మా ఫైర్ ఇంజన్ తిరగాలి, లేదా
ఇంకెక్కడైనా ఒక మెట్లు వేయాలి, లేదా నాలుగు వైపులో మనకైనా రోడ్డు దొరుకుతుంది. ఒక బిల్డింగ్ కి ఒక వైపు ఉంటుంది, రెండు వైపులు లేదు, 4 వైపులో వెంటిలేషన్ రావాలి. ఎట్లా వస్తుంది? కట్టిన బిల్డింగ్ మళ్ళీ ఊల్చుకొని వాడు సెట్ బ్యాక్. ఇక్కడ ఏదైనా ఇప్పుడు ఇలాంటి నిబంధనలు పెట్టినప్పుడు మాతో చర్చించలే, వాళ్ళకి అధికార బదిలీ అయింది కూడా మాకు తెలియదు. అయ్యింది అని వినికిడితోనే అందరు అప్రోచ్ చేయరు. కానీ నువ్వు కాలేజీలకు ఏమన్నా నువ్వు సర్కులర్ పంపించినావా? వచ్చిందా? అట్లేమన్నా కాలేజీలకు సర్కులర్ వచ్చిందా? సంతకము హైదరాబాద్ కమిషనర్ది జరిగి ఉండొచ్చు. నేనేమంటున్నా, నా కళాశాలను టార్గెట్ చేసి నేనైతే అప్లై చేసుకోను. అది జరిగిందా లేదా? వేరే కళాశాల పేర్లు కింద 7 ఇచ్చిండ్రు, వాళ్ళందరూ హైదరాబాద్ అప్లై చేసుకున్నారు. నేను ఒక్కరిని జిహెచ్ఎంసీకి ఈ సంవత్సరం కాదు, గత సంవత్సరం, ఈ సంవత్సరం అంటే నేను అప్లై చేయలే. ఇప్పుడు హైడ్రాకు వాళ్ళు అప్రోచ్ అయ్యింది, వాళ్ళు అప్లికేషన్ పెట్టుకుంటే, వాళ్ళు ఇన్స్పెక్షన్ చేస్తే అప్పుడు చేతికి సర్టిఫికేట్ వస్తుంది. ఇప్పుడు ఏమంటున్నారు? ఇది బోకస్ సర్టిఫికేట్ అంటారు. ఈ బోకస్ సర్టిఫికేట్ ని ఒక కమిటీ వేసి నిర్ధారణ చేయాలి. ఇది బోకస్ గా ఎట్లా వచ్చినాయి ఇన్ని సర్టిఫికెట్లు? ఒక్కడిద్దరు అంటే ఒక్కడే, అక్కడ బయట చేసిండా, లేకపోతే ఏదన్నా వాళ్ళ డిపార్ట్మెంట్ లో ఉన్న బ్రోకర్లు కానీ మధ్యవర్తులు కానీ, లేదా ఒక మాఫియా, ఒక రాకెట్ అట్లాంటిది ఏదైనా ఏర్పడ్డదా అన్నది. మల్కాజ్గిరి మండల కేంద్రంలో ఆరోగ్యశ్రీ సాధన దినోత్సవాన్ని ఎంఆర్పీఎస్ నాయకులు నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మాట్లాడిన నాయకులు, పేదలకు ఉచిత వైద్య సేవలు అందించే ఆరోగ్యశ్రీ పథకం అమలుకు ఎంఆర్పీఎస్ అధినేత పద్మశ్రీ మందకృష్ణ మాదిగ చేపట్టిన ఉద్యమాలే స్ఫూర్తిగా నిలిచాయని పేర్కొన్నారు. గుండె జబ్బులతో బాధపడుతున్న చిన్నారులకు ఉచిత వైద్యం అందించాలంటూ చేపట్టిన పోరాటం ఫలితంగానే ఆరోగ్యశ్రీ పథకం రూపుదిద్దుకుందని తెలిపారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా అమలవుతున్న ఆయుష్మాన్ భారత్ వంటి పథకాలకు కూడా ఆ ఉద్యమాలే ప్రేరణగా నిలిచాయని అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో ప్రతి పేద కుటుంబానికి కార్పొరేట్ స్థాయి ఉచిత వైద్య సేవలు అందేలా తమ ఉద్యమం కొనసాగుతుందని ఎంఆర్పీఎస్ నాయకులు స్పష్టం చేశారు. ఆరోగ్యశ్రీ స్ఫూర్తిదాత పద్మశ్రీ మందాకృష్ణ గారి నాయకత్వం, ఆరోగ్యశ్రీ స్ఫూర్తిదాత పద్మశ్రీ మందాకృష్ణ గారి నాయకత్వం, ఆరోగ్యశ్రీ సాధన దినోత్సవం. అంచెలంచెలుగా మాది హక్కులే మానవ హక్కులుగా భావించిన మందాకృష్ణ గారు ఇవాళ ఆరోగ్యశ్రీ పథకం దేశవ్యాప్తంగా అమలవుతుందంటే అది ఎంఆర్పీఎస్ మందకృష్ణ మాది అని చెప్పేసి మేము అందరం గర్వంగా చెప్పుకునే రోజు ఉన్నది. ఒకరోజు పేదవాళ్ళు ఇవాళ ఆర్ఎంపీ డాక్టర్ల దగ్గరికి, గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి చిన్న చిన్న వైద్యాలు చేసుకునే పరిస్థితి ఉండే. కానీ ఇవాళ వైట్ రేషన్ కార్డులు ఉన్న ప్రతి వ్యక్తికి ఇవాళ కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం అంటుందంటే అది మందకృష్ణ మాదిగ నాయకత్వం అని చెప్పేసి మీ అందరినీ నేను గుర్తు చేస్తున్నా. స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడి కొత్తలోనే పెద్ద ఉద్యమం చేసి మరి ట్యాంక్ బండు కేంద్రంగా ఉద్యమం జరుగుతున్న క్రమంలో ఆయాసంతో కొంతమంది శోభనపడే కొంతమంది పిల్లలు చనిపోవడం జరిగింది. ఆ ఉద్యమానికి శ్రీకారం చుట్టినప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఢిల్లీలో ఉంటూ మందకృష్ణ మాదిగ గారిని బెదిరించిన సందర్భాలు ఉన్నాయి. కానీ మీరు ఏమైనా చేస్తే చేసుకోండి, కానీ ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డకు ప్రభుత్వ వైద్యం అందించకపోతే ఈ ఉద్యమానికి రాష్ట్రంతో శ్రీకారం ప్రభుత్వానికి కులదేస్తుంది తప్ప మీరు ఏం చేసిన పడలేదు. కానీ చిన్నపిల్లల మాత్రం ప్రాణాలు కాపాడాలని చెప్పేసి తల్లిదండ్రులను ఆ ట్యాంక్ బండ్ కేంద్రంగా చేసుకొని నడిపిన ఉద్యమం ఫలితమే మరి ఈరోజు ఆరోగ్యశ్రీ కార్డు. తెలంగాణలోని ప్రైవేట్ విశ్వవిద్యాలయాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు రాజ్యాంగబద్ధమైన రిజర్వేషన్లు అమలు చేయాలని తెలంగాణ గిరిజన శక్తి రాష్ట్ర అధ్యక్షుడు శరత్ నాయక్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థి సంఘాలతో కలిసి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 12 ప్రైవేట్, 5 డీమ్డ్ విశ్వవిద్యాలయాలు ఉన్నప్పటికీ రిజర్వేషన్లు అమలు కావడం లేదని నేతలు ఆరోపించారు. సామాజిక న్యాయం కోసం ప్రైవేట్ యూనివర్సిటీల్లో కూడా రిజర్వేషన్లు తప్పనిసరిగా అమలు చేయాలని, నిబంధనలు పాటించని యూనివర్సిటీలపై ప్రభుత్వం కఠినంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరి ఆ రాష్ట్ర ఏవైతే యూనివర్సిటీలలో కనీసం ఏదో రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు ఆర్టికల్ 15 సబ్ క్లాస్ 5 రిజర్వేషన్స్ ప్రభుత్వ రంగాల్లో కాదు ప్రైవేట్ విద్యా సంస్థల్లో కూడా ఉండాలని చెప్పినటువంటి రాజ్యాంగాన్ని ఇవాళ రాజ్యాంగం మీద కూడా కనీసం గౌరవం లేకుండా ఈ ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లో ఎలాంటి రిజర్వేషన్లను ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు కల్పించట్లేదు. విద్యా ఉపాధి రంగాలలో ఖచ్చితంగా రిజర్వేషన్లు కల్పించాలని, ఒకవేళ కల్పించని ఏ ప్రైవేట్ యూనివర్సిటీనైనా
తక్షణమే వాటి యొక్క అనుమతులను రద్దు చేయాలనే ఉద్దేశంతో భవిష్యత్ కార్యాచరణ భాగంగా ఈరోజు ఏదైతే 13వ తారీఖున జలవిహార్లో నిర్వహించినటువంటి మేధావులతోని, విద్యార్థి సంఘాలతోని, ప్రజా సంఘాలతోని నిర్వహించినటువంటి సమావేశాన్ని విజయవంతం చేయాలని మొదటి సమావేశంగా ఉస్మానియా యూనివర్సిటీలో దీన్ని మొదలుపెట్టడం జరిగింది. ఖచ్చితంగా మా హక్కుల కోసం భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి రిజర్వేషన్ని కాపాడుకోవడం కోసం విద్యార్థి సంఘాలుగా, ప్రజా సంఘాలుగా ముందుండి కొట్లాడతామని, ఖచ్చితంగా రాబోయే తరాలు ఏదైతే జంజీ ఉన్నదో వాళ్ళ కోసం ఈరోజు మేమందరం కూడా ముందుకు వచ్చి కొట్లాడుతూ ఉన్నాం. దీంట్లో ఆ రిజర్వేషన్ యొక్క ఈ మూమెంట్లో కాపాడుకునే దాంట్లో వాళ్ళు కూడా భాగస్వామ్యం కావాలని, ఇలాంటి సమావేశాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విశ్వవిద్యాలయాల్లో, అన్ని జిల్లా కేంద్రాల్లో నిర్వహించి ప్రజలందరినీ కూడా చైతన్యం తీసుకొచ్చి ఇవాళ ఏదైతే దాదాపు ఇంకో 20 ప్రైవేట్ యూనివర్సిటీల కోసం దరఖాస్తు చేస్తున్నట్టుగా మాకు తెలుస్తూ ఉన్నది. ఖచ్చితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీని మీద నియంత్రణ తీసుకురాకపోతే ఇవాళ వాళ్ళ వీసీని ఎవరు నియమిస్తున్నారో తెలియదు. మల్కాజ్గిరి కమిషనరేట్ పోలీసుల సమన్వయ సహకారంతో సురక్షా సహచరి స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో ఓల్డ్ నేరెడ్మెట్ అంబేద్కర్ భవన్లో మహిళల భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. నేరెడ్మెట్ సిఐ వెంకటయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మహిళల భద్రత, అత్యవసర పరిస్థితుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చట్టపరమైన రక్షణ, సమాజంలో మహిళల పాత్ర వంటి అంశాలపై విస్తృతంగా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మహిళలు చురుగ్గా పాల్గొని తమ సందేహాలను పోలీసు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. వాటికి అధికారులు సమగ్రంగా సమాధానాలు ఇచ్చి అవసరమైన సూచనలు అందించారు. నెక్స్ట్ వచ్చేసి నేరాలు నిరోధించడం మరియు దర్యాప్తు చేయడం. నేరాలు అసలు కాకుండానే మేము వాటి ప్రివెన్షన్ కోసం కొన్ని కార్యక్రమాలు చేయడం, అవి ముందు వస్తుంటాయి. మీకు నేరాలు జరగకుండా ఉండడానికి మేము చాలా రకాలైన చేస్తాం. ఒకవేళ ఆ నేరాలు జరిగిన తర్వాత వాటిని దర్యాప్తు చేసేసి కోర్టులో ఏ విధంగా జరిగింది, ఏం జరిగిందని చెప్పేసి మేము కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాము. అది నాగార్జున కంట్రోల్ అంశం. ఇదంతా కూడా పోలీస్ స్టేషన్ లో చేసేటువంటి పని. నెక్స్ట్ మేము అందించేటువంటి సేవలు ఏంటంటే మీ దగ్గర నుంచి పబ్లిక్ నుంచి ఆ పిటిషన్ స్వీకరించి వాటిని ఇన్వెస్టిగేషన్ చేసి ఆ పిటిషన్ లో ఏ కేసులు వస్తే ఆ కేసులు నమోదు చేసుకొని. హైదరాబాద్లోని కొత్తపేట శ్రీ ప్రసన్న మహంకాళి దేవాలయం నుండి వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం వరకు 102 మంది మహిళలు సంప్రదాయ దుస్తుల్లో శిరస్సుపై బోనాలు ధరించి భక్తి శ్రద్ధలతో ఊరేగింపుగా వెళ్లారు. డప్పు చప్పుళ్ళు, జయజయధ్వానాల మధ్య సాగిన ఈ బోనాల ఊరేగింపు భక్తి, సాంప్రదాయం, తెలంగాణ సంస్కృతి ప్రతీకగా నిలిచింది. ఈ సందర్భంగా నిర్వహించిన వేడుకలు తెలంగాణ ఆత్మగౌరవాన్ని, మన సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించేలా సాగాయి. మహిళల సామూహిక భాగస్వామ్యం, భక్తి పారవస్యంతో పాటు మహిళా ఐక్యతను చాటి చెప్పింది. తెలుగుదనం, భక్తి సంప్రదాయాలకు అద్దం పట్టే ఇటువంటి ఉత్సవాలు భావితరాలకు మన సంస్కృతిని చేరవేయడంలో కీలక పాత్ర పోషిస్తాయని నిర్వాహకులు పేర్కొన్నారు. ఇంటర్నేషనల్ వాసవి మహిళా సమాఖ్య అధ్యక్షురాలిని. ఈరోజు సంస్థ యొక్క 144వ ఎగ్జిక్యూటివ్ మీటింగ్లో భాగంగా వాసవి కన్యకా పరమేశ్వరి కొత్తపేటలోని ఆలయంలో 102 బోనాలు అమ్మవారికి సమర్పించాము. ఆషాఢ మాసం సందర్భంగా ఇక్కడ ర్యాలీగా వెళ్లాము, ఊరేగింపుతో వెళ్లి అమ్మవారికి సమర్పించాము. ఎక్కడైతే హిందువులు కాపాడబడతారో ఇది మన సనాతనం అంటేనే పురాతనం. సో దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీ భుజస్కంధాల పైన హిందుత్వాన్ని కాపాడే బాధ్యతను తీసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఏ కార్యక్రమం అయినా కూడా దాతా పురస్కారి, దాతలు అవసరం. కాబట్టి ఈ రోజు మా కార్యక్రమానికి అక్కినపల్లి కృష్ణవేణి గారు, విశిష్ట డెవలపర్స్ అండ్ కాంచీపురం వారాయి సిల్క్స్ వారు మాకు ఎంతో సహకరించారు. గోమాతలో 33 కోట్ల దేవతలు ఉంటాయి. మరి ఒక గోమాతని కాపాడడానికి ప్రతి ఒక్కరు కూడా రోజు ₹1 పక్కన పెట్టి అమ్మకి మేత పంపించండి. అది మనకి తరతరాలుగా పుణ్యం ఉంటుంది. అలాగే మనం ఎన్ని పూజలు చేద్దామని గుడికి వెళ్ళినా, పూజలు చేసినా ఓకే సంతోషం. కానీ ఎక్కడైతే గుడి ఆపదలో ఉంది, గుడి కూల్చి వేస్తున్నారు అని తెలిసిందో ఏ ఒక్క మహిళ కూడా ఇంట్లో ఉండొద్దండి. దయచేసి చెప్తున్న ప్రతి మహిళా లోకానికి మనం వెళ్ళాలి, మన గుడిని కాపాడుకోవాలి, హిందుత్వాన్ని కాపాడాలి. హిందుత్వాన్ని కాపాడకపోతే మనం బ్రతుకున్నా వేస్ట్ అండి. ముదిరాజ్ సమాజ ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన పండుగ సాయన్న ముదిరాజ్, కొరువి కృష్ణస్వామి ముదిరాజ్ జయంతి వర్ధంతి వేడుకలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించేలా కృషి చేస్తోందని తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ బొర్రా జ్ఞానేశ్వర్ ముదిరాజ్ తెలిపారు. సమాజం మొత్తం ఏకతాటిపైకి వచ్చి
ఒకే తేదీన ఈ వేడుకలు నిర్వహించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో శంకర్ ముదిరాజ్, గుండ్లపల్లి శ్రీను ముదిరాజ్, పాలమూరు ప్రజావీరులు, పుస్తక రచయిత్రి ఎం ఇందిరాదేవి, వివిధ జిల్లాల నుండి వచ్చిన ముదిరాజ్ నాయకులు, మేధావులు, విద్యార్థులతో కలిసి శాస్త్రీయ ఆధారాల ప్రకారం నిర్ణయించిన తేదీల క్యాలెండర్ను పండుగ సాయన్న చరిత్రపై రచించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బుర్రా జ్ఞానేశ్వర్ మాట్లాడుతూ ముదిరాజ్ సమాజంలో ఐక్యత లేదనే అవాస్తవ ప్రచారాలకు తావివ్వకుండా ప్రభుత్వం త్వరలో విడుదల చేయనున్న గెజిట్లో పేర్కొనే తేదీ ప్రకారం పండుగ సాయన్న జయంతి, వర్ధంతి వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజున నిర్వహించి సామాజిక ఐక్యతను చాటాలని పిలుపునిచ్చారు. ఎవ్వరు కూడా అపోహ పడవద్దు. దయచేసి మనం జాతి అంటే ఒకటే ఉండాలి. ఎందుకంటే ఒకరు ఒక డేట్ చెప్పుకుంటే మన జాతి పల్చన అవుతుంది. దయచేసి 2 చేతులు ఎత్తి నమస్కరించి తెలియవలసిన సోదరులకు అందరూ కూడా పెద్దలు ఎవరైనా సరే ఈ డేట్కి అందరం చేసుకోవాలి, మిగతా డేట్లలో చేసుకోకూడదు. ఎందుకంటే మనం ఐకమత్యం లేమనే సందేశం పోతుంది. అలాంటి అవకాశాలు ఇవ్వకండి. ఈరోజు మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, ఖచ్చితంగా అధికారికంగా ఈ డేట్లలో వర్ధంతి జరిపే విధంగా చేస్తాము. ఫస్ట్ వర్ధంతికి సుమారుగా ఆ రోజు రవీంద్రబాద్తో ఏర్పాటు చేసి మంత్రులని వాళ్ళందరినీ ఇన్వాల్వ్మెంట్ చేసి ఇంకా కుల సంఘం పెద్దలు మా వాళ్ళు చాలామంది ఉన్నారు. మల్కాజ్గిరి భారత్ నగర్లో ప్రభుత్వ అధికారులు పేదల ఇండ్లను కూల్చివేస్తున్నారంటూ స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా తమ ఇండ్లను కూల్చివేశారని, దీంతో కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని బాధితులు ఆరోపించారు. ఇండ్ల గోడలు పూర్తిగా కూల్చివేయడంతో చిన్నారులు, వృద్ధులతో కలిసి భయాందోళన మధ్య జీవించాల్సిన పరిస్థితి ఏర్పడిందని వారు తెలిపారు. కూల్చివేతలకు ముందు చట్టపరమైన ప్రక్రియను పాటించలేదని, తమకు తగిన నష్టపరిహారం కూడా అందలేదని స్థానికులు ఆరోపించారు. ఈ వ్యవహారంపై అధికారులు వెంటనే స్పందించి తమకు న్యాయం చేయాలని, తగిన నష్టపరిహారం చెల్లించడంతో పాటు పునరావాసం కల్పించాలని బాధితులు ప్రభుత్వాన్ని కోరారు. అన్ని అప్పులు పాలు చేసుకుని ఇల్లు కట్టుకుంటున్నాం అన్న. మేము అసలు ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వకోకుండా కోలగొట్టేశారన్న. దానికి ఎట్లా చేస్తారో మీరు చెప్పండి అన్న. నాయన చెప్పండి అన్న. నేను ఇప్పుడు ఎట్లా చెప్తారో చెప్పండి అన్న. అందరూ కలిసి ఏ ఇన్ఫర్మేషన్ కూడా మాకు ఇవ్వలేదు, మాకు టైం కూడా పెట్టలేదు. కొన్నాను అందులో నిన్నే 1 లక్ష రూపాయల వరకు సామానం తెచ్చి పెట్టుకున్నాను. నిన్న హార్డ్వేర్ షాప్ దగ్గరికి కూడా నేను డబ్బులు ఇవ్వలేదు. అట్లకి ఎలా చెప్తారన్న సమాధానం చెప్పండి అన్న. మీరు అందరూ కలిసి వాళ్ళ దాదాపు ఫ్లాట్కే 30 లక్షలు ఖర్చు పెట్టుకొని, ఇంటికి 10 లక్షలు ఖర్చు పెట్టుకొని, ఇలా దాదాపు 40 లక్షలు దాని మీద ఖర్చు పెట్టి ఆ ఇల్లు కట్టుకుంటే ఇవాళ అకస్మాత్తుగా వచ్చేసి మున్సిపల్ వాళ్ళకు ఏదైనా ప్రభుత్వం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. గవర్నమెంట్ కానీ అధికారులు కానీ వాళ్ళకి ఇల్లు గల వాళ్ళకి ముందే ఇన్ఫర్మేషన్ ఇచ్చి కొంత టైం ఇచ్చి ఇది పర్మిషన్ లేకుండా కట్టిండ్రు కాబట్టి దీన్ని మీరు ఈ వారంలో కన్నా 15 రోజుల్లో కన్నా మీరు వెకేట్ చేయాలి, ఇది మేము కూల్చేస్తామని చెప్పాలి. లేకపోతే దానికి ఏమన్నా మార్గం సొల్యూషన్ చెప్పాలి. అంతేగాని అకస్మాత్తుగా వచ్చి కూలగొట్టడం అనేది అయితే కరెక్ట్ కాదు. అందుకని దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వాళ్ళకి వాళ్ళ ఎవరైతే బాధ్యత వహించారో ఇది కట్టడానికి అమ్మిన వాళ్ళు కానీ లేకపోతే వాళ్ళు ఏంటంటే వాళ్ళే బాధ్యత. కాచిగూడ కమేలాలో హెచ్ఫాస్ట్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించి 60 కిలోల కుళ్ళిపోయిన మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. కుళ్ళిన మాంసాన్ని అక్రమంగా నిల్వ ఉంచి విక్రయిస్తున్నట్లు సికింద్రాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అందించిన సమాచారంతో ఈ దాడులు చేపట్టారు. ఈ సందర్భంగా విక్రయానికి సిద్ధంగా ఉంచిన 60 కిలోల కుళ్ళిన మాంసాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఆ మాంసాన్ని ఎవరు వినియోగించకుండా ఉండేందుకు దానిపై పినాయిల్ చల్లి నిర్వీర్యం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా కుళ్ళిన మాంసాన్ని నిల్వ ఉంచిన యజమాని అఖిల్పై కేసు నమోదు చేసి చలాన్ విధించినట్లు పోలీసులు తెలిపారు. ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే ఆహార పదార్థాలను విక్రయించే వారిపై కఠిన చర్యలు కొనసాగుతాయని హెచ్చరించారు. ఇప్పుడు తీసి బయటకు వేస్తే
ఈ తరగతి చూడండి.